బాలుని ఓదారుస్తూ సత్యం మాట్లాడిన మాటల ద్వారా నిజం తెలుసుకుని మన మనోజ్కి చుక్కలు చూపిస్తున్న ప్రభావతి. ఇంతకు ప్రభావతి మనోజ్కి చుక్కలు చూపించిందా? అసలు అది జరిగే పనేనా? మరి ఇంతకీ బాలుకి సత్యానికి మధ్య ఏం డిస్కషన్ జరిగింది? ప్రభావతి ఎందుకు మనోజ్కి చుక్కలు చూపించింది? ఇదంతా ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం. సో ఎక్కడ వీడియో స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. అండ్ అలాగే వీడియోని లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మీ లైక్, షేర్ మాకు మంచి సపోర్ట్, ఇంకా ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇక మొత్తమే చూసుకున్నట్లయితే కనుక మనం జరిగిన ఎపిసోడ్లో చూసాం కదా, బాలు మనోజ్ మధ్య చాలా పెద్ద యుద్ధమే జరిగింది. కానీ మొత్తానికి శృతి అయితే ఒక గేమ్ తోటి మొత్తం యుద్ధాన్ని సర్ది చెప్పేసింది. అండ్ అందరూ కూడా కలిసిపోయారు. కానీ బాలు మనస్సు మాత్రం చాలా బాధపడుతుంది. ఎందుకంటే తన జీవితాన్ని కూడా కోల్పోయినటువంటి బాలుకి మనోజ్ మాట్లాడిన మాటలు చాలా బాధను కలిగిస్తాయి కదా. మనోజ్ చేసిన పని వల్లే కదా, చెప్పిన అబద్ధం వల్లే కదా బాలు లైఫ్ అంతా అలా అయిపోయింది. అయినా కూడా ఎక్కడ పట్టించుకోకుండా మనోజ్ ఇంకా బాలుదే తప్పన్నట్టు బ్లేమ్ చేయడం కరెక్ట్ కాదు కదా. ఇక అదే ఆలోచించుకుంటూ బాధపడుతూ ఉంటాడు. తర్వాత రోజు ఉదయాన్నే బాధపడుతూ ఉంటే ఇక సత్యం వస్తాడు. ఏంట్రా ఏమైంది, ఎందుకు చాలా డల్గా ఉన్నావు అని చెప్పానంటే, ట్రిప్కి వెళ్ళాలి నాన్న, కానీ వెళ్ళాలనిపించట్లేదు అంటాడు. అదేంటి నాన్న ఏమైంది అని సత్యం అడిగేసరికి, ఏమవ్వాలి నాన్న, వాడి కోసం నేను నా జీవితాన్నే త్యాగం చేసేసాను కదా నాన్న. మరి అంత చేసినా కూడా మనోజ్ ఎందుకు నా మీద అంత పగ పెట్టుకున్నాడు? నేను నిన్నగాక మొన్నే కదా వాడికి అంత కళ్ళు పోతే దబదబ పరుగులు పెట్టి వాడి కళ్ళు వచ్చే వరకు కూడా అలసట తీర్చుకోకుండా పరిగెత్తాను. మరి అయినా కూడా వాడు ఎందుకు నన్ను అలా మాట్లాడుతున్నాడు? నాకు బాధ కలగదా అని అంటే, నువ్వు బాధపడటంలో తప్పు లేదురా బాలు, కానీ నేను ఒక మాట చెప్తాను విను. ఏంటంటే, ఎట్టి పరిస్థితుల్లోనూ నీ కాన్ఫిడెన్స్ వదలకు. ఎవరేమన్నా కూడా నువ్వేంటో నీకు తెలుసు కదా అని అంటాడు. ఇక సత్యమైతే, అవును నాన్న, నాకు తెలుసు వాడి జీవితం నాశనం కాకూడదని, ముఖ్యంగా అమ్మ బాధపడకూడదనే కదా నేను ఇంత చేసింది. తీరా చూస్తే నాకు మిగిలిందేంటి నాన్న? నేనేదో తప్పు చేసి జైలుకు వెళ్ళానన్న పేరు అపవాదు తప్ప అని అంటే, బాధపడుకురా బాలు, నేను చెప్పేది పూర్తిగా విను. ఏంటో తెలుసా, ఖచ్చితంగా నువ్వైతే ఏ తప్పు చేయలేదు. తప్పు చేసింది మనోజ్ గాడు. ఆ రోజున నువ్వు నా దగ్గర మాట తీసుకోకుండా ఉంటే మీ అమ్మకి ఈ విషయం ఎప్పుడో తెలిసుండేది. మనోజే వాడిని తోసేశాడని చెప్పేసేసి ఎప్పుడైతే ఆ విషయం తెలుస్తుందో మీ అమ్మ వెంటనే మనోజ్కి మామూలుగా ఇవ్వదు తెలుసా. ఎందుకంటే వాడు నీ 25 ఏళ్ల జీవితాన్ని చెదిమేశాడు. నిన్ను జైలుకు పంపించి కూడా వాడు అబద్ధం చెప్పాడు తప్ప నిజం చెప్పలేదు. కేవలం నేను జైలుకు పంపించడానికే కూడా అబద్ధం చెప్పాడు వాడు. కనీసం నువ్వు ఆ జైల్లో ఉన్నప్పుడు వాడు నిజం చెప్పలేదు. మీ అమ్మకు ఏ ఒక్కరోజు వాడు, అమ్మా ఆ బలరాముని తోసేసింది నేనే, అస్సలు బాలుకి సంబంధం లేదు అని చెప్పుంటే నిన్ను దూరం పెట్టిన మీ అమ్మ కనీసం నీ మీద ఈ ద్వేషాన్ని పెంచుకోకుండా ఉండేది. బాలు అంటే నా పిల్లల్ని పొట్టన పెట్టుకుంటాడు అనే ఆలోచన లేకుండా ఉండేది అని అంటూ ఉంటే, సర్లే నాన్న, అయిపోయిందేదో అయిపోయింది కదా, ఇక వాడు ఎలాగూ చెప్పడు, కానీ జీవితంలో నా జోలికి వచ్చి నన్ను బాధ పెట్టొద్దని చెప్పు. ఎందుకంటే నేను జైలుకు వెళ్లాల్సి వచ్చింది వాడి వల్ల. వాడు బలరాముని చంపేసి చివరాఖరికి నన్ను దోషించేసి నన్ను జైలుకు పంపించాడు. ఆ రోజు అమ్మ ఆ కొడుకు కూడా లేకపోతే ఏమైపోతుందో అని ఆలోచించి నేను జైలుకు వెళ్ళొచ్చాను. కానీ నేను తప్పు చేసిన మనిషిని కాదు నాన్న, దోషిని అంతకంటే కాదు అంటూ ఉంటే ప్రభావతి అదంతా విని కళ్ళల్లో నీళ్లు తిరుగుతూ ఉంటే ఉబ్బికొస్తున్న కన్నీళ్లను తన చీరకొంగుతో తుడుచుకున్న వెంటనే మనోజ్ గాడు ఇదంతా చేసి పైపెచ్చు నిన్న కూడా ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా బాలునే తప్పుపట్టి మాట్లాడుతున్నాడు, చెప్తా వీడి సంగతి అని అనుకుంటుంది ప్రభావతి. అలా అనుకున్నటువంటి ప్రభావతి ఇక ఆ రోజు నుంచి మనోజ్కి చుక్కలు చూపించడం మొదలు పెడుతుంది. ఇక బిజినెస్ మొత్తాన్ని కూడా సత్యం చేతికి అప్పచెప్పేసి బిజినెస్లో వాటా కేవలం అంటే కేవలం బాలుకి రవికి మాత్రమే ఉంటుంది. దీని మీద వచ్చే డబ్బు రవి వాటా రవికి వెళ్తుంది, బాలు వాటా బాలుకి వెళ్తుంది. నీకు బోలెడని డిగ్రీలు వచ్చేలా చేశాను కదా, దానికోసం డబ్బంతా ఖర్చు పెట్టాం కదా, ఇక ఆ డిగ్రీలతో నువ్వు బ్రతుకు. ఎట్టి పరిస్థితుల్లోనూ బిజినెస్ మీద కానీ లేకపోతే మా మీద కానీ ఆధారపడకు. నువ్వు నీ భార్య ఎలా బ్రతుకుతారో మాకు అనవసరం అని అంటుంది ప్రభావతి. ఇక అలా ప్రభావతి మాట్లాడేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక బాలు మనోజ్ అయితే, ఏం మాట్లాడుతున్నావమ్మా అంటే, ఎస్ నిజం మాట్లాడుతున్నాను, ఎట్టి పరిస్థితుల్లోనూ ఇదే జరగాలి, జరిగి తీరాలి. ఎందుకో చెప్పనా?
కనీసం బుద్ధి జ్ఞానం లేనటువంటి ఇలాంటి కొడుకుని కన్నందుకు ఇప్పుడు కష్టపడితేనన్నా బుద్ధి జ్ఞానం వస్తుందని అంటే, అమ్మా అలా మాట్లాడతావేంటమ్మా, నేనేం చేశానమ్మా అంటూ ఉంటాడు. ఏం చేసావా, చెప్తాను నాయనా చెప్తాను. ఈ రోజు నుంచి మనోజ్ బిజినెస్లో ఇన్వాల్వ్ అవ్వడు, ఈ రోజు నుంచి మనోజ్ జాబ్ వెతుక్కుంటాడు అంటుంది. అదేంటమ్మా, నా కోసమే కదా బిజినెస్ పెట్టింది అంటే, నీ కోసం కాదమ్మా, నువ్వు మీ మాంగారు పంపించారని చెప్పి బలవంతంగా మా డబ్బంతా తీసుకెళ్లి బిజినెస్ పెట్టి చివరాఖరికి ఆ బిజినెస్ని చూపిస్తూనే నేను బిజినెస్ మ్యాన్ని, బిగ్ బిల్ గేట్స్ని అని చెప్పి చెప్తున్నావమ్మా అని చెప్పని అంటే, ఇక ఒక్కసారిగా మనోజ్ అమ్మా ఏదైనా నాకే కదా అని అంటే, నిన్నొక్కడినే కన్నానా, వెనక వాళ్ళ ముగ్గురిని నేను కనలేదా, ఆడపిల్లనంటే ఒక అయ్య చేతిలో పెట్టేశాం, మరి వీళ్ళిద్దరి పరిస్థితి ఏంటి, చదువు కోసము నీకే లక్షలు పోసి, వ్యాపారాల కోసము నీకే లక్షలు పోసి, చివరాఖరికి వెనక వాళ్ళిద్దరినీ కూడా చిప్పిచ్చుకుని అడుక్కోమని చెప్పి పంపించమంటావా, వాడేమో ఎండనక వాననక కారులో ఊర్లు వాళ్ళు పట్టుకుని తిరుగుతున్నాడా, వీడేమో పగలు రాత్రి పొయ్యి దగ్గర కూర్చుని మగ్గిపోతున్నాడా, వీళ్ళ జీవితాలు ఇలా ఉండాలా, నువ్వు మాత్రం ఏసీ గదుల్లో ఏసీ వేసి కూర్చుని బిజినెస్ మ్యాన్ లాగా హాయిగా ఒళ్ళు కమలకుండా జుట్టు ముఖం కందకుండా జాగ్రత్తగా తిరుగుతావా అని అంటూ ఉంటుంది ప్రభావతి. అయితే అనేసరికి ఇక ఏం మాట్లాడాలో అర్థం కాక మనోజ్ ఏంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు అంటాడు. అనేసరికి మాట్లాడతానురా, ఇలాగే మాట్లాడతాను అని చెప్పి ఇక ఆ రోజు నుంచి మనోజ్కి అయితే చుక్కలు చూపించడం మొదలు పెడుతుంది ప్రభావతి. ఎలా అంటే మామూలుగా కాదు, రూపాయి కూడా ఇవ్వదు, రోహిణిని కూడా నువ్వు సంపాదించింది ఇంట్లోనే ఇవ్వాలి, మనోజ్ని మాత్రం ఇవ్వకు అని చెప్పేసేసి ఇక అంటూ ఉండేసరికి ఇక రోహిణి అయితే అత్తయ్య ఏమైంది అత్తయ్య, సడన్గా ఇలా మారిపోయారు అంటే, జ్ఞానోదయం అయిందమ్మా, కళ్ళు తెరుచుకున్నాయమ్మా, ఇన్నాళ్ళు ఎలాంటి పొరలు నా కళ్ళని కమ్మేశాయో, ఏ విధంగా నా కడుపు కోతను నేను మింగేశానో నాకు అర్థమైందమ్మా, ఈ మింగే నా కొడుకుని కన్న తర్వాత ఇలాగే అయిపోయాను నేను అంటూ ఉంటుంది. ప్లీజ్ అత్తయ్య ఏమైందో చెప్పండి అంటూ ఉంటే, బాలు టిఫిన్ చేసావా అంటుంది. ఒక్కసారిగా బాలు తుతుతు ఏంటి మమ్మ నన్ను టిఫిన్ చేసావా అని అడిగినట్టు వినిపించింది అంటే, నిజంగానే అడిగారండి అంటుంది. అవునా అంటూ గబగబా పరిగెత్తుకొచ్చి, మాతాశ్రీ టిఫినాశ్రీ నన్ను టిఫిన్ చేసావా అని అడిగావా అంటే, అవునరా టిఫిన్ చేసావా అంటుంది. చేయలేదు మాతాశ్రీ అంటే, పద కూర్చో అని చెప్పి గబగబా వడ్డిస్తుంది. వడ్డించేసరికి ఇక బాలు టిఫిన్ తింటాడు. తిన్న తర్వాత నేను తొందరగా వెళ్ళిపోవాలమ్మా, అందుకోసమే నాకు టిఫిన్ పెడుతున్నావా అంటాడు. నోరు మూసుకొని తినరా అని చెప్పని అంటుంది. ఇక సైలెంట్గా తింటాడు. ఆ తర్వాత ఇక రవి తిన్నావా అంటే, తిన్నానమ్మా అంటాడు. సరే అయితే ఇక అందరూ తినేశారుగా అంటే, అమ్మా నేను ఇంకా టిఫిన్ తినలేదు అంటాడు. నువ్వు తింటే ఎంత తినకపోతే ఎంత, తినాల్సిన వాళ్ళిద్దరూ తిన్నారు, వాళ్ళ పెళ్ళాలు తిన్నారు, చాలు అని చెప్పేసేసి అంటుంది ప్రభావతి. 21 ఏళ్లకి బాలుకి దోషం పోతుంది. ఆ తర్వాత తనని కొడుగ్గా ఒప్పుకోవాలనుకుంటుంది ప్రభావతి. కానీ మనోజ్ చేసిన పని వల్ల బాలుని ఇప్పటికీ కూడా కొడుగ్గా ఒప్పుకోకుండా అలాగే ఉండిపోయింది. ఈరోజు నిజం తెలిసాక ప్రభావతి అయితే పూర్తిగా బాలుని కొడుగ్గా అంగీకరిస్తుంది. ఇక మనోజ్నైతే షాప్ తాళాలు అక్కడ పెట్టి సర్టిఫికెట్లు పట్టుకొని వెళ్ళు అని చెప్పని అంటుంది. షాప్ తాళాలు అక్కడ పెట్టగానే, బాలు ఇవిగో కీస్, అర్థమైందా, మీ నాన్న షాప్లో కూర్చుంటారు, లెక్కలవి నువ్వే చూసుకో, నువ్వు రవి చూసుకోవాలి అని చెప్పేసి అనేసరికి ఒక్కసారిగా ఇక ఏం అర్థం కాదు బాలుకి. ఏమైంది నాన్న అంటే, ఏమోరా నాకు తెలీదు, నాకు చెప్తే ఏమైనా అర్థమయ్యేది, నాకు చెప్పలేదు అందుకే నాకు తెలీదు అని అనేసరికి అసలు ఏం అర్థం కావట్లేదు అనుకుంటూ ఉంటాడు బాలు. అయితే ఇక అలా ప్రభావతి అయితే మొత్తం మీద బాలుని హైప్ చేయటం మొదలు పెడుతుంది. మనోజ్నైతే రోజుకు ఒక రకంగా ఇబ్బందులు పెడుతూనే ఉంటుంది. వాడి పనులు వాడు చేసుకోవాల్సిందే, ఎవరు టిఫిన్ చేసి పెట్టక్కర్లేదు, రోహిణి చేసి పెట్టిందే తినాలి అంతే అని చెప్పనని, మీనా వాడికి మాత్రం ఏం చేయకు, రోహిణికి కూడా ఏం చేయకు, వాళ్ళిద్దరే వాళ్ళ తిప్పలు పడతారు, అర్థమైందా అని చెప్పని అంటూ ఉంటుంది. ప్రభావితలో ఈ మార్పు చూసి సత్యమే ఆశ్చర్యపోతాడు. ఇక సత్యం అయితే మా బాలుతోటి, పోన్లేరా ఇప్పటికైనా నిన్ను కొడుగ్గా తన హక్కును చేర్చుకుంటోందంటే నాకు భయంగా ఉంది నాన్నోయ్, ఏమో ఈరోజు బాగానే ఉంటుంది రేపు ఏం చేస్తుందో అని అంటూ ఉండేసరికి, ఏం కాదురా అంటాడు సత్యం. చూద్దాం మరి ప్రభావతి ఎన్ని రోజులు ఈ రకంగా ఉంటుందో, ఎన్ని రోజులు మనోజ్ని దూరం పెడుతుందో. నిజంగానే ప్రభావతి మారితే మంచిదే కదా. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే బెల్ ఐకాన్లో ఆల్ ట్యాప్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.